నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించి డ్రైన్లను పరిశీలించిన మంత్రి నారాయణ డ్రైనేజీను ఆక్రమిస్తే తొలగించక తప్పదని హెచ్చరిక టీటీడీ నిత్య అన్నదానానికి బయలుదేరిన కూరగాయల వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని వెల్లడి. చౌటుప్పల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. డ్రైనేజీని ఆక్రమించి చేసిన నిర్మాణాలు తొలగించక తప్పదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా 2014-19లో చేపట్టిన ప్రాజెక్టును 55% మాత్రమే పూర్తి చేశామని, అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ఆగస్టులో టెండర్లు ఆహ్వానించి వచ్చే వర్షాకాలంలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తూర్పు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఉల్లేటి డ్రైను ఎన్టీఆర్ సర్కిల్ నుండి దర్శిపేట వైపు వెళ్లే డ్రైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. 2014-19 మధ్య తాము అధికారంలో ఉన్న సమయంలో వర్షపు నీరు పారుదల కోసం 500 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించామని, 55% మేర పూర్తి చేశామన్నారు. పలుచోట్ల డ్రైనేజీని ఆక్రమించి నిర్మాణాలు జరిపారని, అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. వీటన్నిటినీ తొలగించి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టు మొదటి వారంలో టెండర్లు ఆహ్వానించి వచ్చే వర్షాకాలంలోగా ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. ఆక్రమణదారుల ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, వారికి ప్రత్యామ్నాయం చూడాల్సిందిగా కార్పొరేషన్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిందే, విజయవాడ నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండటానికి 2014-19లో స్పెషల్గా 500 కోట్లతో ఒక ప్రాజెక్టు టేకప్ చేసి అది దాదాపు ఎంత పర్సెంటేజ్ ఉన్నది 55% కంప్లీట్ చేసాం. 2014-19లో విజయవాడ నగరంలో వర్షం పడితే నీళ్లు ఫ్రీగా పోవటానికి 500 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి దాంట్లో 55% పూర్తి చేశాం. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో విశాఖపట్నం పాపులేషన్ 20 lakhs, తర్వాత మనకున్న మున్సిపాలిటీలో పెద్దది విజయవాడ. 2011 ప్రకారం 10.34 lakhs పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకంటే జనరల్గా 2011లో సెన్సస్ చేశారు, తర్వాత సెన్సస్ చేయాల
అందువల్ల ఆ డేటానే మనం మాట్లాడతాం. అయితే రోజు రోజుకి సిటీలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉండేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని 2014లో 500 కోట్లు శాంక్షన్ చేసాం. అంటే రాబోయే 30 సంవత్సరాల్లో టౌన్స్ ఎలా డెవలప్ అవుతాయి, ఎంత ఎక్స్టెన్షన్ అవుద్ది, దానికి తగ్గట్టుగా డ్రైన్స్ ఎంత ఉండాలి, అవుట్ఫ్లో ఎంత ఉండాలి, ఇవన్నీ చేస్తే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వర్షం వస్తే దాదాపు విజయవాడలో 5-6 రోడ్లు 2 అడుగులు 3 అడుగులు అవుతుంటున్నాయి. దీనికి యాక్చువల్గా ఇవాళ అధికారులని ప్రజాప్రతినిధులు తీసుకొని నేను ఈరోజు యాక్చువల్గా కొన్ని ఏరియాస్ తిరగడం జరిగిందండి. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. నగరానికి చెందిన బుర్రా శివ వరప్రసాద్ గౌరీ గాయత్రి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానానికి ఇరిగేషన్ కార్యాలయం సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శనివారం బయలుదేరిన కూరగాయల వాహనానికి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజు అన్న ప్రసాదం అందజేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మహత్తరమైన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులను కూడా భాగస్వామ్యం చేయడం ఒక అద్భుతమైన ఆలోచన అన్నారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యుత్తమ స్థానమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ ఈ మహత్తర కార్యక్రమాన్ని కీర్తిశేషులు మండవ కుటుంబరావు 2006లో ప్రారంభించారని గుర్తు చేశారు. దేవదేవుణ్ణి దర్శించుకునే ప్రతి భక్తునికి దాతలు వితరణ చేస్తున్న కూరగాయలతోనే అన్నదానం నిర్వహిస్తోందన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. మనం చేసే ప్రతి సత్కార్యం మనం నమ్మిన దైవశక్తి పిలుపు మేరకే నిర్వహించగలుగుతున్నామన్నారు. భగవంతుని అనుగ్రహంతో దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కుందు రామారావు, బుర్రా అను, పూజిత, వెజెళ్ల ఫణీంద్ర, డి సాయి ప్రశాంత్, సత్య ప్రణతి, మరణ సత్యశ్రీ, రిషిత, సంహిత తదితరులతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈవేళ శనివారం నాడు 2006వ సంవత్సరంలో ప్రారంభించి ఈ రోజు వరకు సుమారుగా 600 ట్రిప్పులు ఫ్రెష్ కూరగాయలు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇవ్వడం అనేది చాలా ముదాహం. చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా ఈ సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా కరెక్ట్గా 1 ఇయర్ ముందు నేనే జెండా ఊపి ఒక వ్యాన్ పంపించాను. మళ్ళీ ఈరోజు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దినం శనివారం నాడు ఫ్రెష్ కూరగాయలు మళ్ళీ ప్రారంభించి పంపించడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ రాష్ట్రం మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రతి ఒక్క పౌరుడి మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండి అందరూ ఆనందంగా బతికే విధంగా ఆశీర్వదించమని కోరుతూ నమస్కారం. అన్ని దానముల కన్నా అన్నదానం చాలా మిన్న, అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్న విషయం. అలాంటి అన్నదాన కార్యక్రమాన్ని, తిరుమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి వెజిటేబుల్ పంపడం అనేది ఎంతో మహా అదృష్టం. అది అక్కడ అన్నదానం అనేది 100ల వేలలో జరిగేది. 1984లో ఎన్టీ రామారావు గారు అక్కడ అన్నదాన కార్యక్రమం స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి బడుగు బలహీన వర్గాలు కొండపైకి వెళ్ళాలంటే, అక్కడ హోటల్లో భోంచేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి లేఖనం 3 పూట్ల అక్కడ అన్నదానం ఫ్రీగా, సోమవారి సన్నిధిలో 3 పూట్ల ఫ్రీగా జరగడం జరుగుతుంది. అక్కడ చాలా మందికి ఇది చాలా ఉపయోగకరం అక్కడ బడుగు బలహీన వర్గాలకి. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడ నుంచి మన కుటుంబరావు గారు వెజిటేబుల్స్ సేకరించి తిరుమల కొండకి నిత్యం అక్కడ టెండర్ అనేది లేఖన చేశారు. కుటుంబరావు గారు అన్నదానంలో కూరగాయలు అనేది టెండర్ లేఖన చేశారు. ఈరోజు 2006 నుంచి రోజుకి 8500 కేజీలు కూరగాయలు కటింగ్ జరుగుతాయి అక్కడ అన్నదానానికి. రోజుకి 1,00,000 మంది నుంచి 1,50,000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటప్పల్ మండలం కైతాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో
ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్, శాంతారావు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా డీఎస్పీలు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. నగరంలోని కండ్రికలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి, ఎమ్మెల్యేకి టీడీపీ నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు ఇచ్చి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపలేదని, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. హామీలు నెరవేర్చగలమా అనే భయం మాలో ఉండేదని, కానీ కేంద్రం సహకారంతో హామీలన్నిటినీ అమలు చేస్తున్నామన్నారు. పెన్షన్ల సొమ్ము పెంచామని, అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామన్నారు. తల్లికి వందనం కింద ఒక్కరోజే 8,700 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. బుడమేరు వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించామన్నారు. ఏడాదిలో ఎన్నో సమస్యలు పరిష్కరించామని తెలిపారు. 64వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు బొండా ఉమా గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు. అందులో భాగంగా ఈ డివిజన్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు, ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. దీనికి కారణం ఏమిటంటే, అతి కష్టం మీద చాలా ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో, ఆర్థికంగా చాలా సమస్యలున్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఎవరూ ఊహించిన విధంగా ఈ సంవత్సరంలో 5 సంవత్సరాలు చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతూ ఆర్థికంగా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ సంవత్సరం కూడా విజయవంతంగా పూర్తి చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. నా తొలి అడుగు అనే కార్యక్రమం పేరు మీద ప్రజల్లోకి వెళ్ళమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా ఇవాళ ప్రజల్లో 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 12 నెలల పరిపాలన మీద ప్రజల అభిప్రాయం, ప్రజల సమస్యల పరిష్కారం, అలాగే సంక్షేమ పథకాల అమలులో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి వెంటనే స్పాట్లో ఆ సంక్షేమ పథకాలు అందించడానికి మంత్రులను కూడా ప్రజల్లోకి పంపించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ 12 నెలల పరిపాలన మీద ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఏ ఆకాంక్షతో, ఏ ఆశతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు అబ్జర్వర్గా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసి 64వ డివిజన్ వెనకబడిన ప్రాంతం, కండ్రిక ప్రాంతంలో ప్రతి ఇంటికి ఆయనే తిరిగి వర్షంలో కూడా ప్రజల అభిప్రాయాలు, ప్రజల సంక్షేమం, ప్రజల సౌకర్యం కూడా కనుక్కోవడం జరిగింది. రాష్ట్రంలోని మావోయిస్ట్ యూజీ కేడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగుబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు.
వారిపై ఉన్న రివార్డ్తో పాటు ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో 5 సార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని, ఇందులో 6 మావోయిస్టులు మృతి చెందగా వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారని చెప్పారు. అలాగే వీరి నుండి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని వారు తెలిపారు. లొంగిపోయిన వారిలో 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు మరియు 15 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఫ్రంట్ చూపించిన అద్భుత ఫలితాలు సాధించిన అధికారులను డీజీపీ ప్రశంసించారు. వారిపై ఉన్న రివార్డ్తో పాటు ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న 20 మంది ఏపీ స్థానికులు ఉన్నారని, అందులో 5 నుండి ఎస్జెడ్ సీఎం హోదాలో ఉన్నారని చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ రీజన్ మీ అందరికీ తెలిసిన రీజన్, 2 సీనియర్ కార్డర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు. ఒకరు ఫస్ట్ ఈజ్ నాగరాజు అలియాస్ కమలేష్, ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ. He is native of Poranki village, Penmuluru Mandal, Krishna district. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. సో ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కార్డర్ పార్టీలో, డివిజనల్ కమిటీ మెంబర్స్ అండ్ in charge for the mobile academic political organizations, East Bastar, Gudur Mandal, Krishna district. ఆమె కూడా సరెండర్ అవుతుంది. ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ పార్టీలో పనిచేశారు. ఈ కమలేష్ రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి, ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ పార్టీ. అండ్ మీరందరూ తెలిసిన విషయం ఇది, మావోయిస్ట్ ఐడియాలజీ డే బై డే డౌన్ అవుతుంది. యాక్సెప్టెన్స్, పబ్లిక్లో యాక్సెప్టెన్స్ తక్కువ. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదే సిచ్యువేషన్, ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. సో అరుణ కూడా అదే రీజన్లో సరెండర్ అవుతుంది. సో ఈ లాస్ట్ ఈ సస్టైన్డ్ ఒక 5-6 మంత్స్లో దాదాపు 5 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ కార్డర్స్ న్యూట్రలైజ్ అయినారు. పోలవరం ప్రాజెక్టును చూపిస్తూ అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇస్తున్నారు కానీ నిర్వాసితులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును చూపిస్తూ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని, తాగునీటి సమస్యలు తీవ్రమై ఉన్నాయని పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలోని చిన్నారి గండి గ్రామానికి 11 కిలోమీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఎన్నికల లిస్టులో ఉన్న గ్రామాలు పునరావాస లిస్టుల్లో లేవని, ఇది స్పష్టమైన అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. పునరావాస పథకాల అమలులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అలాగే ఉచిత రేషన్ కూడా అందడం లేదని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయే స్థితికి రావడంపై శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. నిపుణుల కమిటీ నివేదికను ఇంకా ఎందుకు విడుదల చేయలేదో ప్రజలకు తెలియజేయాలన్నారు. పోలవరం డ్యామును చూపెట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నమూనాగా ఇదే రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ దీంతోనే సాధిస్తామని చెప్పి దాన్ని ఇంకాస్త పొడిగించి పోలవరం టు బనగచర్లని దానికి ఒక పెద్ద ప్రాజెక్టు రూపం ఇచ్చి ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ కళ ఒకటి జనం ముందు పెట్టారు. నేను కోరుతుంది ఏంటంటే పోలవరం నిర్వాసితుల కాలనీలు చూపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడండి అని అడుగుతున్నాను. పోలవరం ద్వారా సాగునీరు తాగునీరు ఇస్తున్నారు. కానీ ఈరోజు పోలవరం మునక ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా కాలనీలో ఉండే ప్రజలకు కనీసం తాగటానికి కూడా నీళ్ళు లేవు. సిగ్గుచేటనేటువంటి విషయం, చెప్పుకోవటానికి సిగ్గుచేటని విషయం. నేను నిన్న మొన్న ఏజెన్సీ ప్రాంతంలోని పోలవరం నివాస కాలనీలు, అక్కడ మునక ప్రాంతాలు, అలాగే అక్కడ ఈ హైడల్ ప్రాజెక్టు పేరుతో చేస్తున్న భూసేకరణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా నేను ఆ స్పాట్స్ సందర్శించి వచ్చాను. మా పార్టీ నాయకులతో కూడా కలిపి, మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం, మేమిద్దరం కలిసి వెళ్ళొచ్చాము. అక్కడ చూస్తే మన రంపచోడవరం నియోజకవర్గంలో ఎటపాక మండలంలో నర్సింగపేట, రాయనపేట అని అది విఆర్పురంలో ఉన్నటువంటి మునక ప్రాంతాల ప్రజలకి కట్టినటువంటి 2 నిర్వాసిత కాలనీలు, నర్సింగపేట, రాయనపేట. నేను ఆ కాలనీలు చూస్తే నేను వర్షంలో చూశాను, వర్షం బాగా చూస్తే కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా ఉంది. అది నిర్వాసితుల కాలనీ లాగా లేదు, కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా ఉంది. ఇళ్ళు కట్టారు, మొత్తం తుప్పలు చెట్లు మొలిచున్నాయి, పైప్ లైన్లు పగిలిపోయి ఉన్నాయి, రోడ్లు లేవు, దానికి అక్కడ మంచినీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు. ఎవరికి వాళ్ళు ఆ చెట్లు పుట్టలు పక్కన ఉండే వాడుకొని చేస్తున్నారు. తుంటికీలు సర్జరీలో ఆధునిక వైద్య విధానాలపై ఆర్థోపెడిక్స్ కు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ట్రామా ఆర్థోస్కోపీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు తెలిపారు. తమ ఆర్థోపెడిక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆధునిక వైద్య విధానాల పట్ల యువ ఆర్థోపెడిక్స్ కు అవగాహన కల్పిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఆర్థోపెడిక్స్ హాజరై తుంటికీలు సర్జరీ మెలకువలు ఆకలింపు చేసుకున్నారని తెలిపారు. ఈ వైద్య సదస్సు తుంటికీలు సర్జరీ పట్ల అవగాహన కల్పించేందుకు బెజవాడ ఎస్టాబ్యులం కోర్స్ పేరిట సదస్సు నిర్వహించారు. విజయవాడ ఆర్థోపెడిక్స్ సొసైటీ ఆధ్వర్యంలో నోవెటల్లో జరిగిన ఈ సదస్సులో తుంటికీలు మార్పిడిలో విశేష అనుభవం ఉన్న నిపుణులతో యువ ఆర్థోపెడిక్స్ కు ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ ఎలా చేయాలి అనేది వారికి స్పష్టంగా డెమోన్స్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ట్రామా ఆర్థోస్కోపీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు, సికింద్రాబాద్ కిమ్స్ కు చెందిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కాసా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రమాదాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని, యువత ఎక్కువగా గాయాల పాలు అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఎముకల వైద్య నిపుణులు ఈ సదస్సుకు హాజరై సర్జరీలో మెలకువల గురించి తెలుసుకున్నారన్నారు. తుంటి ఎముకకు సర్జరీ ఎలా చేయాలి, రోగి త్వరగా కోలుకునే చికిత్సలు ఎలా అందించాలి అనే అంశాలపై నిపుణులు విశదీకరించారని తెలిపారు. ఆర్థోపెడిక్ సర్జన్ ఈరోజు విజయవాడ నోవోటెల్లో శనివారం 26th జూలై ఈరోజు మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. తుంటికీలు అంటే మెడికల్ జార్గాన్లో ఎసిటాబులం అండ్ పెల్విస్ ఫ్రాక్చర్స్ అనే దాని మీద ఒక కాన్ఫరెన్స్ ప్లస్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీతో కలిసి చేస్తున్నాం ఇది. దీంట్లో ముఖ్యంగా స్పీకర్లు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్, దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఎస్టాబులము పెల్విస్ తుంటికీలుకు సంబంధించి ఫ్రాక్చర్ని ఎలా ఫిక్స్ చేయాలి, మరలా ఈ పేషెంట్లని యాక్సిడెంట్ అవ్వకముందు, దెబ్బలు తగలకముందు ఉన్న స్థాయికి ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సుమారుగా ఒక 200 మంది దాకా డెలిగేట్స్ వచ్చారంటే వీళ్ళల్లో సర్జన్స్ ఉంటారు, సీనియర్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి ఈ మీటింగ్ వచ్చారు వీళ్ళు. విజయవాడలో డాక్టర్ పాపారావు గారు పెల్వియాస్టాబులర్ సర్జరీ సిఎంఈ కండక్ట్ చేస్తున్నారు. ఇది
విజయవాడ ఆర్థోపెడిక్ అసోసియేషన్తో కొలాబరేటెడ్గా, తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు ఇనిషియేటివ్తో చేస్తున్న ప్రోగ్రాం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై ఎనర్జీ ట్రామా, అంటే ఇప్పుడున్న రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూసినట్టయితే గత ఇంజురీస్తో పోలిస్తే చాలా హై ఎనర్జీ వెహికల్స్, వాటితో పాటు యంగ్ జనరేషన్, చిన్న వయస్కులు, యాక్టివ్గా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దాంతో ప్రాణ ప్రమాదమే కాకుండా మేజర్గా వీళ్ళు ఇంజురీ తర్వాత బెడ్ రిడెన్ అయిపోవడము, తర్వాత పని చేయడానికి వీలు లేకుండా చాలా సంవత్సరాలు ఉండే విధంగా అవడము, లేదంటే పర్మనెంట్గా పని చేయకుండా ఉండే పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉన్నటువంటి ఇంజురీస్ ఇవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ 5వ లైన్లో సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలితతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో తమ పరిపాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామన్నారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా వారి దగ్గరకు వెళ్తున్నామన్నారు. పెన్షన్ల పెంపుదల చేశామని, అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. తల్లికి వందనం అమలు చేశాం. దీపం 2 ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామన్నారు. ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 12 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని, అట్లాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా సోదరి లలిత, మరి మేమందరం ఈ ప్రభుత్వం వచ్చినాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేరు, అలాగే స్కూల్స్, ఇవన్నీ కూడా గతంలో ఆగిపోయినటువంటి పనులన్నింటిని కూడా మొదలుపెట్టాం. ఇవాళ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు సంక్షేమం, ఎన్నికల ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చామో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఎప్పటి నుంచో అస్తవ్యస్తంగా ఉండే రోడ్లు గత 5 సంవత్సరాల్లో కూడా పాత గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కానీ ఇది కానీ శాంక్షన్ చేసిన పాపాన్ని పోలా. ఈ శ్రీనగర్ కాలనీ అంటే ఒక నర్సరాజు గారు డిప్యూటీ మేయర్గా పనిచేసినప్పుడు ఈ డివిజన్ కార్పొరేటర్గా ఉండి ఆయన చేసిన ఎంతో కృషి చేశారు. శ్రీనగర్ కాలనీ అంటేనే శుచి శుభ్రతకి పేరు. అట్లాంటి శ్రీనగర్ కాలనీని ఎట్లా అంటే ఒక మురికివాడుగా తయారు చేసిన దుస్థితి గత గవర్నమెంట్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలవటం ఒక ఎత్తు అయితే, గెలిచినాక ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అని తెలియజేయడానికి గత గవర్నమెంట్ ఎమ్మెల్యే గారే కారణం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మన్న గెలిచిన తర్వాత మేము వెళ్ళి అన్న ఈ సమస్యలు ఉన్నాయని చెప్పడంతోనే త్వరితగతిగా ఈ సమస్యల మీద స్పందించి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగరంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. వివిధ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలో డీసిల్టింగ్ పనులను నిరంతరాయంగా చేస్తుండాలని అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్, నిర్మలా కాన్వెంట్ రోడ్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు రోడ్, వన్ టౌన్ లో బ్రిడ్జ్, బీఆర్పీ నెహ్రూ రోడ్,
పంజా సెంటర్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా రోడ్డుపైన నీటి నిల్వలు ఉండకుండా ఉండేందుకు నగరంలో మాన్సూన్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేసినప్పటికీ డీసిల్టింగ్ పనులు నగరంలో నిరంతరాయంగా జరుగుతుండాలని, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించాలని కమిషనర్ అన్నారు. పాడైపోయిన ఫుట్పాత్లను త్వరగా మరమ్మతులు చేయాలని, జామి చెట్టులో వర్షపు నీరును బందర్ రోడ్డు వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకునేటట్టు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సైనేజ్ బోర్డులను ప్రతి చోట అమర్చాలని, ప్రతి జంక్షన్ సంపూర్ణంగా కనబడేటట్లు సైనేజ్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయమని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి కృష్ణలంక సాయిబాబా గుడి వద్ద ఉన్నగల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని, అన్నా క్యాంటీన్లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, వ్యర్థ నిర్వహణ సక్రమంగా జరగాలని, ప్రతి అన్నా క్యాంటీన్లో 3 రంగుల చెత్తబుట్లను పెట్టాలని అధికారులను ఆదేశించారు. నైపుణ్యత కలిగిన వారిని ప్రోత్సహించి వారి ఆర్థిక అభివృద్ధి మెరుగుపరిచే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ సురేష్ కుమార్ వెల్లడించారు. డిమాండ్కు తగిన విధంగా నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో తృప్తి క్యాంటీన్ను పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్ సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, మెప్మా మిషన్ డైరెక్టర్ ఎం భరత్ తేజ్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ, పేదలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు కల్తీ లేని ఆహారాన్ని అందించాలన్నారు. విజయవాడలో మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. విజయవాడలో మీరందరికీ తెలుసు, కార్పొరేషన్ పరిధిలో ఆల్రెడీ 11 అన్నా క్యాంటీన్లు కంటిన్యూస్లీ నడుస్తున్నాయి. చాలా భారీ ఎత్తున టర్నౌట్ అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా మనం ఫుడ్ పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా తృప్తి క్యాంటీన్ పేరుతో విజయవాడలో ఇది మొట్టమొదటి వారిగా విజయవాడలో మనము ఒక క్యాంటీన్ పంజా సెంటర్లో పెడుతున్నాము. ఈ తృప్తి క్యాంటీన్ చూస్తే 4 ఎస్ఎస్జి మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్తో మనకి రకరకాల వెరైటీస్తో ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి 17 ఉన్నాయి. దాంట్లో ఈ ఒక క్యాంటీన్ మినిమం 6 గోల్స్ని సాటిస్ఫై చేసేంత ఒక అవకాశాలు కూడా ఉంది. అందులో నో పవర్టీ, అలాగే జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, జెండర్ ఈక్వాలిటీ, అలాగే పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ముఖ్యంగా ఈ అన్ని పారామీటర్స్ కూడా ఇందులో అచీవ్ అయ్యే అవకాశాలు ఉంది. అలాగే మనకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు డైరెక్షన్ ఇస్తున్నట్టు P4 కింద పార్ట్నర్షిప్తో కూడా ఒకవైపు బ్యాంక్ స్పాన్సర్షిప్ ఉంది, ఒకవైపు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. విజయవాడలో మనం ఈ మొట్టమొదటిగా తృప్తి క్యాంటీన్స్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఎండి గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో ఇప్పటికే మనకందరికీ తెలుసు, గత 25-30 సంవత్సరాల చరిత్ర గల ఎస్ఎస్జి మూమెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా సిస్టమేటిక్గా, పకడ్బందీగా గ్రామీణ ప్రాంతంలో అయినా నగర ప్రాంతంలో అయినా సరే ఇప్పటికే చాలా పకడ్బందీగా నడుస్తున్నాయి. అంటే మహిళలు పొదుపు చేసుకొని ఆ పొదుపు బ్యాంకులో సేవింగ్ అకౌంట్లో వేసుకొని దాని ద్వారా బ్యాంకు నుంచి కొద్దిగా లోన్ తీసుకుని అంచెలంచెలుగా ఎకనామిక్ యాక్టివిటీ చేస్తూ చిన్న కార్యక్రమాలు చేస్తూ పైకి రావడం అనేది ఒక దేశం మొత్తం కూడా అందరూ చెప్తున్న ఒక సక్సెస్ స్టోరీ ఇది. కారంచేడు చుండూరు అమరవీరుల స్ఫూర్తితో మనువాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జూలై 26న జరిగిన కారంచేడు చుండూరు అమరవీరుల వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు.
40 ఏళ్ల క్రితం 1985లో కారంచేడులో, 34 ఏళ్ల క్రితం 1991లో చెండూరులోను కుల అహంకారంతో అగ్రకులోన్మాదులు దళిత వాడలపై పాశవికంగా దాడి చేసి దళితులను కర్కశంగా ముక్కలు ముక్కలుగా నరికి నరమేధం సాగించారన్నారు. ఆ హత్యాకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఏర్పడ్డ దళిత సంఘాలు, విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమించాయని, అటు మహారాష్ట్రలో దళిత పాంథర్స్ ఉద్యమం, ఇటు కారంచేడులో ఉద్యమాల ఫలితంగా దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిందని గుర్తు చేశారు. తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కులాల పేరుతో, మతాల పేరుతో మనువాద బీజేపీ పాలకులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కారంచేడులో దళితుల మీద మారణకాండ జరిగి 40 ఏళ్ళు అవుతోంది. అదేవిధంగా చుండూరులో దళితుల మీద దాడులు జరిగి 34 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల సభలు జరపాలని చెప్పి సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కారంచేడులో దళితుల మీద అగ్రవర్ణాలు అమానుషంగా, దుర్మార్గంగా, కక్షతో దాడి చేసి చంపేశాయో, ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో, రాష్ట్రంలో అవే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. చుండూరు కారంచేడు ఘటనల తర్వాత అనేక ఉద్యమాలు ముందుకు వచ్చినాయి, దళిత చైతన్యం పెరిగింది. ఆ రకంగా అనేక దళిత ఉద్యమాలు ముందుకు వస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు అనేక రకాల ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఆందోళన చేస్తూ ఉన్నా, ఎంత చైతన్యం ముందుకు వస్తూ ఉన్నా, మరో పక్కన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఈరోజు ప్రజల్లో చిలికి తీసుకురావడానికి కులోన్మాదాలని, కులతత్వాల్ని, మత విద్వేషాలని రెచ్చగొడుతూ వాళ్ళ ఫాసిజాన్ని అమలు చేస్తూ ఉంది. కారంచేడు, చుండూరు, కారంచేడు నరమేధం జరిగి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా, అలాగే చుండూరు 34 సంవత్సరాలు అయిన సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎన్టీఆర్ జిల్లా స్టేటు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ సభ జరుగుతుంది. కానీ ఏదైతే జరిగిందో 40 సంవత్సరాల క్రితం, 34 సంవత్సరాల క్రితం ఏ నరమేధం అయితే జరిగిందో, దళితుల మీద ఏ అమానవీయ దాడులు జరిగి ఒక కమ్మ, రెడ్లు, తెలగ కుల అహంకారంతో, కుల ఉన్మాదంతో సాగించిన మీరు మాతో సమానం కాదు, మీరు మనుషులే కానీ మేము సమానం కాదు, మీరు మా కింద పనిచేయాల్సిన వాళ్ళు, మాకు ఎదురు చెబుతారా, మీకు ఎంత చదువు ఉన్నా, మీరు ఎంత చదువుకున్నా మీరు కొమ్ములు ములిచాయా మీకు అనుకుంటూ చిన్న చిన్న విషయాలనే పెద్ద విషయాలుగా చేసి దాన్ని ఒక నరమేధం సాగించిన ఘటన ఇది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పు నియోజకవర్గంలో పర్యటించి డ్రైన్లను పరిశీలించిన మంత్రి నారాయణ. డ్రైనేజీను ఆక్రమిస్తే తొలగించక తప్పదని హెచ్చరిక. టీటీడీ నిత్య అన్నదానానికి బయలుదేరిన కూరగాయల వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని వెల్లడి. చౌటప్పూల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన 2 డీఎస్పీలు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.